గాయ్స్ ఆడియో క్లారిటీ ఉందా? సార్ కన్ఫర్మ్ చేయండి, ఆడియో క్లియర్ ఉందా? ఎస్. ఇక మీరు ఈరోజు నుంచి మెయిన్గా చేయాల్సింది ఇంటరాక్షన్ మోడ్ ఎక్కువ ఉండాలి. ఇక ఇంటరాక్షన్ మోడ్ ఎక్కువ లేకపోతే ఇబ్బంది పడతారు. సో కాస్త ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడు మాత్రమే కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి. సో మనం ఇంతవరకు కాస్టింగ్ బేసిక్స్లో సమ్ పోర్షన్ ఆఫ్ టాపిక్స్ని నేర్చుకున్నాం, కరెక్టా? ఇప్పుడు డైరెక్ట్గా నేను మిగతా కాన్సెప్ట్స్ అన్ని తర్వాత కవర్ చేస్తాను. మెయిన్ టాపిక్స్ ఫస్ట్ క్లియర్ చేసేద్దాం. ఒకసారి కాస్ట్ షీట్ ఓపెన్ చేయండి, మీ పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2లో కాస్ట్ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేశారా? సో కాస్ట్ షీట్ ఏంటి అసలు? ఈ కాస్ట్ షీట్ ఏం చెప్తుంది? ఈ కాస్ట్ షీట్ ఎందుకు నేర్చుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే మనం ప్రోడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామో, మనం ఏదైతే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఆ ప్రోడక్ట్ యొక్క అక్యురేట్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ కాస్ట్ షీట్ని మనం యూస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రోడక్ట్ ఏ అనే ఐటమ్ని ప్రొడ్యూస్ చేశాను. ప్రోడక్ట్ ఏ అనే ఐటమ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత టోటల్గా ఈ ప్రోడక్ట్ ఏ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, దీన్ని మనం ఎంతకు సేల్ చేయొచ్చు, ఎంతకు సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్ ప్రోడక్ట్ వైజ్, అంటే పర్టికులర్గా మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్కి కాస్ట్ షీట్ అన్నది నేను ఐడెంటిఫై చేయాలి. ఆ కాస్ట్ షీట్లో నాకు కావాల్సిన ప్రతి డీటెయిల్ కూడా ఈజీగా నాకు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది చూడండి ఒకసారి. కాస్ట్ షీట్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో కాస్ట్ షీట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా ఈ కాస్ట్ షీట్ అనేది ఎక్కువ యూస్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కాబట్టి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాకుండా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ చాలా ఎక్కువ యూస్ చేస్తాం వీటిని. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, మనము ప్రోడక్ట్స్ని కాస్ట్ని డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. సో ఈ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అనే కేటగిరీని బేస్ చేసుకొని కాస్ట్ షీట్ని మనం స్టార్ట్ చేస్తాం అనమాట. చూడండి ఒకసారి. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, నథింగ్ బట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 కూడా రిలేటెడ్ టు డైరెక్ట్ కాస్ట్. సో కాస్ట్ అన్నిటినీ బేసిస్గా డైరెక్ట్ కాస్ట్ని తీసుకొని ఫస్ట్ కాస్ట్ షీట్ అనేది స్టార్ట్ చేసాం. సో అల్టిమేట్గా దీనివల్ల వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? ప్రైమ్ కాస్ట్. సో మీరు ఒక ప్రోడక్ట్ కోసం ఇంకర్ అయిన అన్ని డైరెక్ట్ కాస్ట్ని కనుక యాడ్ చేస్తే మీకు వచ్చే అవుట్పుట్ని ప్రైమ్ కాస్ట్ అంటాం. మరి డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేసిన తర్వాత ఏం యాడ్ చేయాలి? ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ ఇండైరెక్ట్ కాస్ట్, బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. సింపుల్గా చెప్పాలంటే ఇండైరెక్ట్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నా సరే, వేరియబుల్ కాస్ట్లు ఉన్నా సరే వాటిని యాడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడంతా డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేసాం, ఇప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేసాం. డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తే మీకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ కూడా యాడ్ చేయడం వల్ల మీకు వచ్చే అవుట్పుట్ అనేది ప్రైమ్ కాస్ట్. ఆ ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తే మీకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్లను యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఆ ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇక్కడ మరి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ అంటాం. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ని యాడ్ చేసి క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ని లెస్ చేస్తే మీకు వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ని చేస్తే మనకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫస్ట్ ఇక్కడ వరకు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వరకు ఒకసారి చదవండి. సింపుల్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్, ఓన్లీ 3 అడ్జస్ట్మెంట్స్ చేసాం. డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ప్రైమ్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్,
ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. 3 అడ్జస్ట్మెంట్ 3 అవుట్పుట్స్. ఫస్ట్ ఇక్కడ ఒకసారి చదవండి. కాస్ట్ షీట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుండాలి బాగా. ఎస్ చెప్పండి. నేను చెప్తాను, ఫస్ట్ మీరు జస్ట్ అడ్జస్ట్మెంట్ గుర్తుపెట్టండి. ఇంకా నేను కాస్ట్ షీట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇంకా జస్ట్ నేను ఫార్మాట్ నేర్పిస్తున్నా. మనం ఫార్మాట్ నేర్చుకున్న తర్వాత అసలు డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి, డైరెక్ట్ లేబర్ ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటి, అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటాం. మరి యాజ్ ఆఫ్ నో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫార్మాట్ ఓన్లీ. ఆర్డర్ కూడా గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేస్తాం, డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేస్తాం, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. వీటికి ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ని కనుక అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ ఫ్యాక్టరీ కాస్ట్ని వర్క్ కాస్ట్ అని కూడా అంటారు కొన్నిసార్లు. వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్ని వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు. 1 minute, ఇది కాస్ట్లు అడ్జస్ట్ చేస్తాం. ఎంతవరకు ఏం చేసాము, డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఈ ఫ్యాక్టరీ కాస్ట్నే వర్క్ కాస్ట్ అని కూడా మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు నేర్చుకోండి ఇప్పటివరకు. దీని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. సో మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా దగ్గర యూస్ చేస్తుంటాం. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది, మనకు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత ఏవైనా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లింకర్ అయితే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏవైనా సరే మనం ఇంకర్ అయ్యామనుకోండి, వాటిని ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ చేస్తాం. అడ్మిన్ కాస్ట్ బట్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్, అప్పుడు మాత్రమే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది మనకు. సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, ఇది హైలైట్ చేసుకోవాలి, ఇది గుర్తుండాలి. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మాత్రమే యాడ్ చేయాలి. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనకు. రెండు జాగ్రత్తగా ఉండాలి. మనం ఫస్ట్ యాడ్ చేసే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్, అప్పుడు మాత్రమే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. దాని తర్వాత మనకు వచ్చేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఏవి, సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. సో ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అయితే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్, అంటే ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ ఫినిష్ ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి కనుక మనము ఫినిష్డ్ గూడ్స్ని సంబంధించి అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది సిఓజిఎస్. చాలా దగ్గర యూస్ చేస్తాం సిఓజిఎస్, నథింగ్ బట్ ఎక్స్పైర్డ్ కాస్ట్.
ఈ సిఓజిఎస్ ఎలా వస్తుందంటే మనం ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్లు అన్నింటిని యాడ్ చేయాలి. ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఆ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఆ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఓన్లీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయ్యాలి డెఫినెట్గా అది. అప్పుడు మాత్రమే వాటిని యాడ్ చేయాలి, అదర్వైజ్ వాటిని యాడ్ చేయకూడదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాడ్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే సిఓజిఎస్ వచ్చేస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది, వాటిని నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఇంతవరకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ. ఇంతవరకు వచ్చిన ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైన కాస్ట్లు. ఇంతవరకు ఇంకరైన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైన కాస్ట్లు. ఇప్పుడు అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సర్వీస్ డిపార్ట్మెంట్స్, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ కాస్ట్ని యాడ్ చేయాలి. చూడండి ఒకసారి, యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అండ్ బోత్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇవి రెండు కనుక యాడ్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వచ్చింది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనము సేల్ చేసిన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. మరి సేల్ చేసిన ప్రోడక్ట్ యొక్క సేల్స్ తెలియాలంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కాస్ట్ని మనము సపరేట్గా మెన్షన్ చేసి చూపించాలి. 1 minute. ఇంకా లాస్ట్లో ప్రాఫిట్ కనుక యాడ్ చేసాము మనము కాస్ట్ ఆఫ్ సేల్స్కి, టోటల్ సేల్స్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్ వస్తుంది. సో మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి ఫార్మాట్ని, అప్పుడు మాత్రం ఈజీగా ఉంటుంది. సింపుల్గా చూడండి, ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్, ఫస్ట్ అడ్జస్ట్మెంట్, సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇండైరెక్ట్ కాస్ట్, థర్డ్ వర్కింగ్ ప్రోగ్రెస్, ఫోర్త్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఫిఫ్త్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్ తర్వాత ఏంటి? అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్, ప్రాఫిట్. టోటల్ 7 అడ్జస్ట్మెంట్స్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు ఫైనల్గా. కాస్ట్ షీట్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. మరీ చెప్తుందా? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ కాస్ట్, సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇండైరెక్ట్ కాస్ట్, థర్డ్ వన్ చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ కాస్ట్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, థర్డ్ వన్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఫోర్త్ వన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫిఫ్త్ అడ్జస్ట్మెంట్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. సిక్స్త్ వన్ అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్, సెవెంత్ వన్ ప్రాఫిట్. ఈ 7 అడ్జస్ట్మెంట్స్ గుర్తుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి జస్ట్ ఈ ఫార్మాట్ చదవండి. నేను చెప్తున్నది ఈ ఫార్మాట్ కాదు, మెటీరియల్లో ఉన్న ఫార్మాట్ కాదు. ఫస్ట్ ఈ ఫార్మాట్ చదవండి. ఎలా గుర్తుండాలంటే డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఈ డైరెక్ట్ కాస్ట్లకి ఇండైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఈ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే సిఓజిఎస్ వస్తుంది. సిఓజిఎస్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ప్రాఫిట్. ఇలా ఈ స్టేట్మెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బైఫర్గేషన్ చేస్తూ అసలు డైరెక్ట్ కాస్ట్లో ఏవేవి ఉంటాయి, ఇండైరెక్ట్ కాస్ట్లో ఏవేవి ఉంటాయి, వర్కింగ్ ప్రోగ్రెస్లో ఏవేవి ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్లో ఏముంటాయి, ఫినిష్డ్ గుడ్స్లో ఏముంటాయి, ఇవన్నీ కూడా తర్వాత స్టెప్లో నేర్చుకుందాం. ఫస్ట్ మీకు ఫార్మాట్ రావాలి. బాగా ఫార్మాట్ వచ్చిందంటే మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఫార్మాట్ అంతా ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా రాసి నా వాట్సాప్ నంబర్ పంపించండి. అందరూ ఓన్గా రాసి అందరూ పంపించాలి, అందరూ చూస్తాను నేను. ఎస్ చెప్పండి. అర్థం కాలేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఇంతకుముందునా? ఓకే ఇప్పుడు ఓకే కదా? ఓకే. సో ఒకసారి ఫస్ట్ ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ వాటి మీద అడ్జస్ట్మెంట్స్ పెట్టుకొని ఒకసారి నాకు ఆన్సర్ చూడకుండా రాసి సెండ్ చేయండి. ఒకసారి చూద్దాం. అందరూ సెండ్ చేయాలి నంబర్కి.
ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి, సెండ్ చేయాలి. అదర్వైజ్ క్లాస్లో ఉండొద్దు. జస్ట్ టైంపాస్కి అటెండ్ అయ్యేలా ఉంటే క్లాస్లో ఉండకూడదు. క్రైమ్ అది. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. వివో ఎవరు? వివో 1819 ఫుల్ నేమ్ పెట్టండి. వివో 1819 ఎవరు? ఫుల్ నేమ్ పెట్టండి మీది. అందరివి రావాలి ఆన్సర్స్. గైస్ రాసి పిక్ తీసి పంపించండి త్వరగా. ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓన్గా ట్రై చేయండి వీలైనంత వరకు. ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. త్వరగా రాయండి, మెల్లగానే రాయండి కానీ ఓన్గా రాయండి. చూసి మాత్రం రాయొద్దు. నేను రిఫరెన్స్ కోసం డిస్ప్లే పెట్టాను, చూడకుండానే రాయండి వీలైనంత వరకు. చూసి రాస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, ప్రొఫెషనల్ ఎగ్జామ్ కాబట్టి ఓన్గానే రాయడానికి ట్రై చేయండి. గ్యాస్ మీ పిక్స్ పంపించిన తర్వాత నేమ్స్ కూడా పంపించండి ఒకసారి. నేమ్ ఎలా తెలుస్తుంది నాకు?
ఓన్లీ 3 మెంబర్స్ పంపించారు ఇప్పటికంతే. మిగతా వాళ్ళు చేస్తున్నారా? ప్రణీత్ ఇక్కడ కాదు, మీరు వాట్సాప్లో పిక్ సెండ్ చేసిన తర్వాత మీరు సెండ్ చేసిన పిక్ అనేది నాకు వచ్చేలా చేయండి. ఆ పిక్ తర్వాత మీ పిక్ సెండ్ చేసిన తర్వాత మీ నేమ్ కూడా పంపిస్తే నాకు క్లారిటీ ఉంటుంది. ఎక్సలెంట్, చాలామంది చాలా బాగా రాసి పంపిస్తున్నారండి. ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉంది. ఇంకా రావాలి, ఓన్లీ 6 మెంబర్స్ వచ్చినాయి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు నాగరాజు రావాలి, డైసీ రావాలి, దీప్తి రావాలి, కుసుమ రావాలి, ప్రణీత్ రావాలి, సాయి బిఎస్కి రావాలి. మీరందరూ ఇంకా సెండ్ చేయాలి. ఐ హోప్ పంపించిన వాళ్ళందరూ చూడకుండానే రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ చూసి రాస్తే మాత్రం డెఫినెట్గా లాస్ మీకే. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ క్లాస్ నుంచి నాకు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసి మాట్లాడగలగాలి. ఓన్లీ టెక్స్ట్ చేస్తానంటే నేను యాక్సెప్ట్ చేయనండి. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, అది ఎవరైనా సరే. నా మెయిన్ ఇంటెన్షన్ ఓన్లీ మీరు క్వాలిఫై అవ్వడం కాదు, క్వాలిఫై అయిన తర్వాత జాబ్స్ కూడా క్రాక్ చేసే విధంగా ఉండాలి. క్వాలిఫై అవ్వడం ఒకటి ఎందుకు, ఇంకా చదవాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్, జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే వస్తాయి ఇవి. ఐ థింక్ ఇన్ఫామ్ చేశారు కదా సారు ఆన్లైన్ అని. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం.
సో ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు. ఓకే గైస్, ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తని ఎలా గుర్తుపెట్టుకోవాలి. అసలు బైహార్ట్ చేయొద్దు ఎప్పుడు కాస్ట్ షీట్ని కూడా. సింపుల్. ఫస్ట్ ఆల్వేస్ డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే మీకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేయాల్సింది ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే మీకు వచ్చేది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అయిపోయింది, ఇండైరెక్ట్ కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు వచ్చింది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి మీరు ఎప్పుడైతే వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ సంబంధించి రెక్టిఫికేషన్ చేస్తారో, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మీకు వచ్చే అవుట్పుట్ అన్నది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. గ్రాస్ నుంచి నెట్కి తీసుకురావాలి. గ్రాస్ ఫ్యాక్టరీ నుంచి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ తీసుకురావాలంటే మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్. ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. అది ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి చూద్దాం తర్వాత. ఇక్కడ వరకు మనం నేర్చుకుంది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ తర్వాత మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పర్పస్ కోసం మీరు ఏవైనా అడ్మిన్ కాస్ట్ లింకర్ అయ్యింటే ఆ కాస్ట్ని యాడ్ చేయండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన దానికి మీరు ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. మనం చాలా దగ్గర యూస్ చేసే కాన్సెప్ట్ సిఓజిఎస్. సో సిఓజిఎస్ రావాలి అంటే ఫస్ట్ మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐడెంటిఫై చేయాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు సిఓజిఎస్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ తర్వాత మనకు వచ్చే మెయిన్ అడ్జస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ సేల్స్, టోటల్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్కి టోటల్ సేల్స్కి డిఫరెన్స్ అనేది ప్రాఫిట్. అది అందరికీ తెలిసిందే. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్. మరి సిఓజిఎస్కి కాస్ట్ ఆఫ్ సేల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సిఓజిఎస్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇంతవరకు ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామన్న చెప్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇంతవరకు ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము అన్నది సిఓజిఎస్ చెప్తుంది. బట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే మొత్తం ఈ ప్రోడక్ట్ని మనం సేల్ చేయడం కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం, ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్ చెప్తుంది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సిఓజిఎస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం ఇంకర్ అయిన కాస్ట్ ఎంత అంటే మనం సేల్ చేస్తున్న గూడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అని డిఫైన్ చేసేది సిఓజిఎస్. మరి కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏం చెప్తుంది అంటే, మనము సిఓజిఎస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. బట్ దాంతోపాటు సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ప్రోడక్ట్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అయ్యేది మనం ఇండైరెక్ట్గా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ సేల్స్ అయింది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అయింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అడ్జస్ట్మెంట్స్ ఏవి ఉండవు. బట్ ఎప్పుడైతే సిఓజిఎస్ని ఐడెంటిఫై చేస్తామో ఆటోమేటిక్గా అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క కాస్ట్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. సిఓజిఎస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఓవరాల్గా మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ తర్వాత మనం ఐడెంటిఫై చేయాల్సింది టోటల్ సేల్స్. ఎలా వస్తుంది? ప్రాఫిట్ యాడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? అడ్జస్ట్మెంట్స్ అలాగే గుర్తుండాలి, అప్పుడు ఈజీ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది మీకు. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఒకసారి. డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. చూడండి ఇక్కడ అదే రాస్తున్నారు, కొత్తగా ఏమో రాయట్లే. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాడ్ చేసి వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది నథింగ్ బట్ మనం ఏమైతే ఫినిష్డ్ గుడ్స్ సంబంధించి ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ చేస్తామో మీకు వచ్చేది సిఓజిఎస్. సిఓజిఎస్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే, అంటే అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అంటాం సింపుల్ చెప్పాలంటే. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఓడీనే రాస్తాను ఇప్పుడు, అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే మీకు వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే మీకు వచ్చేది టోటల్ సేల్స్. రెండు విధాలుగా గుర్తుండాలి, ఏ అడ్జస్ట్మెంట్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ కాస్ట్, అవుట్పుట్ ప్రైమ్ కాస్ట్. అడ్జస్ట్మెంట్ ఇండైరెక్ట్ కాస్ట్, అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. అడ్జస్ట్మెంట్ వచ్చి వర్కింగ్ ప్రోగ్రెస్, అవుట్పుట్ వచ్చేసి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. అలా మీకు క్లారిటీ రావాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది ఫార్మాట్ అన్నది. ఫస్ట్ ఒకసారి చదవండి ఇది బాగా.
జస్ట్ 1 మినిట్ చదవండి ఫస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ షీట్ అన్నది మనకి. అనిరుద్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం నేర్చుకుంటున్నది ఫస్ట్ ఫార్మాట్ మాత్రమే. ఫస్ట్ ఫార్మాట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫార్మాట్ నేర్చుకోండి, ఎందుకంటే ఫార్మాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఫార్మాట్ కూడా బై హార్ట్ చేయండి అని చెప్పట్లేదే. ఫస్ట్ ఏ అడ్జస్ట్మెంట్స్ వస్తున్నాయి క్లియర్గానే మెన్షన్ చేస్తున్నా కదా. ఫస్ట్ ఫార్మాట్ నేర్చుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనము అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏ ఫార్మాట్లో ఈ పర్టికులర్ ఎక్స్పెన్సెస్ ఏ పొజిషన్లో వస్తుందని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఫస్ట్ ఫార్మాట్ నేర్చుకుని ప్రతిదీ వస్తుంది క్లారిటీగా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏవైతే వర్డింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ అన్నీ కూడా యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది అన్నాం. మరి డైరెక్ట్ కాస్ట్లు ఏవే ఉన్నాయి? డైరెక్ట్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని ఉంది. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటన్నది మనకి క్లారిటీ రావాలి. ఫస్ట్ అది క్లారిటీ రావాలంటే మీకు ఒక 3 మెథడ్స్ తెలియాలి. ఫస్ట్ FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఎక్కడైనా విన్నారా ఈ మెథడ్స్? FIFO మెథడు, LIFO మెథడు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఎక్కడైనా విన్నారా? ఐడియా ఉందా వీటి మీద? ఏంటి చాలామంది తెలియదు కాబట్టి. FIFO మెథడ్ మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి. హోటల్లో ఈవినింగ్ 5కి వెళ్ళారు, 5 PM. ఇడ్లీ ఆర్డర్ చేశారనుకోండి. ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇక్కడ రీసెంట్గా ప్రిపేర్ చేశారు అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి. ఫ్రెష్ ప్రిపేర్డ్ ఇడ్లీస్ ఉన్నాయి. మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ కూడా ఉన్నాయి మనోడి దగ్గర. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి. మీకు కనుక ఒకవేళ హోటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఇస్తే ఆ కాన్సెప్ట్ని FIFO మెథడ్ అంటాం. అంటే ఫస్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తాడో ఫస్ట్ దాన్నే బయటికి పంపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడా? మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీలు ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడా? చెప్పండి. ఫ్రెష్ ఇడ్లీస్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడా? మార్నింగ్ ఇడ్లీస్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడా? మార్నింగ్ ప్రిపేర్ చేస్తుంది. కరెక్టా? అంటే ఫస్ట్ ఏవైతే ప్రిపేర్ చేస్తాడో వాటిని బయటికి పంపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్
ఫస్ట్ అవుట్. సో మన ఇండస్ట్రీలో కొన్ని ప్రోడక్ట్స్ ఫస్ట్ ఏవైతే ప్రిపేర్ చేస్తారో వాటిని మాత్రమే బయటికి పంపించాల్సి వస్తుంది. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గుర్తుండడం కోసం. రియల్ టైం ఎగ్జాంపుల్ కావాలి అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సింపుల్ చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గుడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెజిటేబుల్స్ సేల్ చేసే పర్సన్ అనుకోండి, మీరు కస్టమర్కి ఈ నిన్న నైట్ మిగిలిపోయిన వాటిని సేల్ చేయాలని చూస్తారా, ఈరోజు మార్నింగ్ కొత్త వాటిని సేల్ చేయాలని చూస్తారా? నైట్ మిగిలిపోయిన వాటిని, ఎందుకంటే అవి టైం పాస్ అని అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఏమైపోతాయి, స్పాయిల్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ వాటిని సేల్ చేయాలని చూస్తారు. సో అక్కడ వెజిటేబుల్ పర్సన్ ఫాలో అయ్యే మెథడ్ వచ్చేసి FIFO మెథడ్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే అతని దగ్గర ఉందో దాన్ని ఫస్ట్ సేల్ చేయాలని చూస్తాడు. దాని తర్వాత రీసెంట్ పర్చేస్ ఏమన్నా అవి సేల్ చేయాలని చూస్తాడు. ఇది FIFO మెథడ్. సేమ్ అలాగే LIFO మెథడ్ ఉంటుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ LIFO మెథడ్ ఏం చెప్తుంది? LIFO మెథడ్ ఏం చెప్తుంది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ అంటే రీసెంట్, లాస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ రీసెంట్ అని. రీసెంట్గా ఏదైతే మన ఫ్యాక్టరీలోకి వచ్చిందో దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇడ్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, రీసెంట్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ ఇస్తారనుకోండి, వాళ్ళు ఫాలో అవుతున్నది LIFO మెథడ్. రీసెంట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, రీసెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి చూస్తారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది మన ఎగ్జాంపుల్ పర్పస్ కోసం. మరి రియాలిటీలో ఎక్కడ యూస్ చేస్తారు? మీరు బాగా యూస్ చేస్తే టైల్ షాప్స్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే టైల్స్ వాళ్ళు అన్లోడ్ చేసిన తర్వాత, అంటే సెల్లర్ నుంచి అన్లోడ్ చేసిన తర్వాత బాక్సెస్ ఇలా ఫ్రేమ్ చేస్తారు. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 4. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఈ బాక్సెస్లో ఒక బాక్స్ కావాలని అడిగితే మీరు ఏ బాక్స్ ఇస్తారు? బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 4? 4 4. ఎందుకు? మీకు బిజినెస్ యాక్టివిటీ పర్పస్ అది ఈజీ అవుతుంది కాబట్టి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇది ఇస్తే ఒకవేళ FIFO అవుతుంది, బట్ ఫస్ట్ ఇది ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. ఎందుకంటే ఒక బాక్స్ మీద ఒక బాక్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు కాబట్టి పైన ఉన్న బాక్స్ని తీసిస్తారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. రీసెంట్గా వచ్చింది ఇదే మన కంపెనీలోకి, మన ఆఫీస్లోకి, మన ఫ్యాక్టరీలోకి, బట్ ఫస్ట్ పోయింది కూడా అదే. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో దిస్ ఇస్ కాల్డ్ LIFO మెథడ్. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ని బట్టి, ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ని, దాని నెసరీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక్కొక్క ఫ్యాక్టరీ అన్నది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది, ఒక్కొక్క కంపెనీ అన్నది వాళ్ళ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని మెథడ్ చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు వెజిటేబుల్ డిపార్ట్మెంట్, నువ్వు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సింది FIFO మెథడే. ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు టైల్స్ డిపార్ట్మెంట్, నువ్వు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సింది LIFO మెథడే. అలా కాకుండా ఒకవేళ మీరు ఇలా హోటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్, ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీస్ మిక్స్ చేసి ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్కి 4 ఇడ్లీస్ అనుకుంటే 2 ఇడ్లీస్ మార్నింగ్వి, 2 ఇడ్లీస్ ఈవినింగ్ ఇచ్చారనుకోండి, దాన్ని వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటారు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? ఆటోమేటిక్గా కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం, అంటే కొన్ని కంపెనీస్ మాత్రం FIFO ఫాలో అవ్వలేవు, LIFO ఫాలో అవ్వలేవు. వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ని పిక్ చేసి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం డైలీ పర్చేస్ చేసే ఐటమ్స్లో చాలా వరకు వెయిటెడ్ యావరేజ్ మెథడే యూస్ చేస్తారు. ఒకవేళ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ పాసిబుల్ అవ్వదు అనుకుంటే మామూలుగా ఫస్ట్ ప్రయారిటీ FIFOకి ఇస్తారు. ఎందుకంటే పెరిషబుల్ గుడ్స్ ఎక్కువ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరిషబుల్ గుడ్స్. ఒకవేళ అది పాసిబుల్ అవ్వదు అనుకుంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని LIFO మెథడ్ యూస్ చేస్తాం. అది కూడా కాదనుకుంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు పెన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మీ షాప్ సెల్లర్ ఆలోచిస్తాడు అది FIFO మెథడ్ ఫాలో అవ్వాలా, LIFO మెథడ్ ఫాలో అవ్వాలా, జస్ట్ పిక్ చేసి ఇస్తాడా? కొన్ని బాక్స్లో ఇలా ఒక క్యారేజ్లో పెన్స్ ఉన్నాయి, ఒక 10 పెన్స్ ఉన్నాయి. అవి ఈరోజు కొన్న పెన్స్ ఉన్నాయి, నిన్న కొన్న పెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తే షాప్ సెల్లరు మీకు ఆలోచిస్తాడా FIFO మెథడ్లో ఇవ్వాలా, LIFO మెథడ్లో ఇవ్వాలని? జస్ట్ ఏదో పిక్ చేసి ఇస్తాడా? నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ర్యాండమ్గా పిక్ చేస్తున్నాడు. అక్కడ FIFO మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, LIFO మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిక్వైర్మెంట్ లేదు. పెన్ అనేది నిన్నటిది సేల్ చేసిన ఒకటే, ఈ రోజుది సేల్ చేసిన ఒకటే. బట్ వెజిటేబుల్స్ అలా కాదు కదా. నిన్న కొన్నది ఖచ్చితంగా ఈరోజు సేల్ చేసేయాలి, లేకపోతే అది స్పాయిల్ అయిపోతుంది, లాస్ వస్తుంది మనకు. అదే LIFO మెథడ్లో అయితే
మనం బాక్స్ 1 కూడా తీసివచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే అనవసరంగా వర్క్ ఎక్కువ అవుతుంది. ఆ వర్క్ని సింప్లిఫై చేసుకోవాలంటే మనం డెఫినెట్గా ఫాలో అవ్వాల్సింది ఇక్కడ లిఫో మెథడ్. సో రీసెంట్గా బాక్స్ ఏదైతే మనం పైన పెట్టామో ఆ బాక్స్ని మాత్రమే బయటికి తీసి కస్టమర్కి సేల్ చేస్తాం. ఇది వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో మనకి ఇక్కడ క్లారిటీ రావాలి అంటే ఏది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే క్లారిటీ రావాలంటే ఫస్ట్ మనం ఫాలో అవుతున్నది ఫిఫో మెథడా, లిఫో మెథడా, వెయిటెడ్ యావరేజ్ మెథడా తెలియాలి. అది తెలిస్తే మాత్రమే మనం ఆ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయగలం. సో ప్రస్తుతానికైతే ఈ 3 మెథడ్స్ గుర్తుపెట్టుకోండి. టుమారో క్లాస్లో అసలు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వాటిని, ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్తో ప్రతి దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉందా ఎక్కడి వరకు? ఫార్మాట్ గుర్తుండాలి, 3 మెథడ్స్ గుర్తుండాలి. అంతవరకు ఇప్పుడు డిస్కస్ చేస్తాం మనం. ఫార్మాట్, 3 మెథడ్స్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఐ థింక్ ఏ డౌట్స్ లేవనుకుంటున్నాను. గాయస్ టుమారో నుంచి ప్రతి ఒక్కరు డెఫినెట్గా రెస్పాండ్ అవ్వాలి. ఓన్లీ 2 మెంబర్స్ 3 మెంబర్స్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. నేను అన్మ్యూట్ చేసి మాట్లాడను సార్ అంటే దయచేసి క్లాస్కి అటెండ్ అవ్వద్దు. సో దానివల్ల యూజ్ ఉండదు, ముందే చెప్తున్నాను నేను. మీరు జస్ట్ క్వాలిఫై అవ్వకుండా ఫ్యూచర్లో సమ్ హైట్స్ని రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశం కనుక మనకుంటే డెఫినెట్గా పార్టిసిపేట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలండి. అందరూ చాలామంది అవుతున్నారు, బట్ కొంతమంది చెప్తున్నా, నేను ఇంకా కొత్త స్టూడెంటే, నాకు మొహమాటం ఎక్కువ, ఇంట్రోవర్ట్గా ఉంటానంటే పాసిబుల్ అవ్వదు. ప్రొఫెషనల్ కోర్సు ఇంట్రోవర్ట్ అన్నది వరస్ట్ కాంబినేషన్ ఫర్ ఎవర్. ఎక్స్ట్రోవర్ట్ ప్లస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ది హై పీక్స్లో ఉంటుంది. అది బెస్ట్ కాంబినేషన్. అది డెఫినెట్గా ప్రొఫెషనల్ కోర్స్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఎక్స్ట్రోవర్ట్ అయి ఉండాలి. ఇంట్రోవర్ట్ అయి ఉంటే మాత్రం వర్కౌట్ అవ్వదు, ముందే చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఐ హోప్ టుమారో నుంచి అందరు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నా. టుమారో కూడా చూస్తాను, కొంతమంది అలాగే బిహేవ్ చేస్తారు అనుకోండి, నేను ఆటోమేటిక్గా మీటింగ్ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రికార్డింగ్ వినడం బెటర్ కదా, ఆన్లైన్ క్లాస్ ఎందుకు, లైవ్ క్లాస్ ఎందుకు, కరెక్టా? సో టుమారో నుంచి అందరూ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో చూసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా పాయింట్ డిస్కస్ చేద్దాం. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.